అలా అవ్వాలి. సూపర్ అమ్మా. ఇలా అయితే ఏమవుద్ది చెప్పు. ఇలా ఇలా అయితే బాగా వేగినట్టుగా ఒక స్పూన్ కూరకి 1 టేబుల్ స్పూన్ కి ఇంత అన్నం కలుస్తుంది. అలా కలుపుకొని తినేదే టేస్ట్ ఉంటుంది. ఎక్కువ కలిపేసినా టేస్ట్ ఉండదు. ఓకే. అలా తక్కువగానే పచ్చడి వేసుకొని కొంచెం దానికంటే ఎక్కువ రైస్ వేసుకొని తింటేనే ఈ పచ్చడి టేస్ట్ అంట. మరి చూడండి ఎలా ఎగరేస్తున్నారో అదన్నమాట. ఇలా రావాలి, అలా రావాలి అని చెప్తున్నారు. సో నేను దీని ఫుల్ వీడియో లింక్ కూడా పెడుతున్నానండి, తప్పనిసరిగా చూడండి. ఇంత రుచికరంగా ఉంటుందంటే దీంతో పాటు ఇదిగో వంకాయ పచ్చడి అని చెప్పి అది కూడా చేసి చూపిస్తున్నారు. ఈ రెండిటిది నేను ఫుల్ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పనిసరిగా చూడండి ఫుల్ వీడియోస్ లింక్. ఇది ఇప్పుడు ముందే పచ్చడి తీసేటప్పుడే ఉల్లిపాయలు వేసుకుంటాం, పచ్చిమిర్చి, కొంచెం అల్లం తురుము వేస్తాము. వేసేసి ఉప్పు పసుపు కొంచెం వేసి కలిపేస్తాము. పచ్చిమిరపకాయలు ఉంటుంది, కారం ఇందులో వేయకూడదు. వేసి కలిపేసి ఎవరు భోజనంకి వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం ఇలా గిన్నెల్లో తీసేసి కొంచెం మీగడ పాలు కానీ లేదంటే అదే నూనె వేస్తాం. కొంచెం మీగడ పాలు పైన డైరెక్ట్ గానే వేసి బాగా పేస్ట్ చేసేసి అప్పుడు వేస్తాం అనమాట. మజ్జిగన్నంతో బాగుంటుంది. అన్నంలో ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కూడా వాడుకోవడం కాదు, ఆ రోజే బాగుంటది. సో అప్పటికప్పుడు ఈ ఆయిల్ గానీ మిల్క్ గానీ వేసుకోవాలి. తినేటప్పుడు వాళ్ళకి వేస్తాం. ఓకే.